ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గురించి రాయలసీమ జిల్లాలు తెగ మాట్లాడేసుకుంటున్నాయి. ఆయన పోస్టింగ్లు బదిలీల గురించి అధికార ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో చర్చ హోరెత్తుతోంది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఆ సీఐ పేరు మారుమ్రోగుతోంది. ఎందుకంటే అతను ఏ స్టేషన్లో చేసినా, ఏ సర్కిల్లో పనిచేసినా వార్తల్లో నిలిచిపోయేలా విధి నిర్వహణ సాగిస్తుంటారు. కొందరు ఆ సీఐని వివాదాస్పద పోలీస్ అధికారిగా, మరికొందరు నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారిగా చూస్తే అరాచక మూకలు రాజకీయ నాయకులకు సింహస్వప్నంగా నిలుస్తున్నారాయన. 40 రోజుల క్రితం బదిలీలపై ప్రొద్దుటూరుకు వచ్చి వెళ్లిన ఆ సీఐ గురించి, అతన్ని బదిలీ చేయించిన అధికార ప్రతిపక్ష నాయకుల వ్యూహ ప్రతివ్యూహాల గురించి పెద్ద దుమారమే రేగుతోంది. ఇంతకు ఎవరా సీఐ? వాచ్ ది స్టోరీ. సీఐ శ్రీరామ్ అనంతపురం, కర్నూలు జిల్లాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే కొత్తగా కడప జిల్లాకు ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐగా పరిచయమయ్యారు. ప్రొహిబిషన్ ఎస్ఐగా పోలీస్ జీవితం ప్రారంభించినప్పటి నుంచి సంచలనానికి మారుపేరుగా మారాడు. గతంలో గోరంట్ల మాధవ్ దగ్గర ట్రైనింగ్ ఎస్ఐగా చేశాడట. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 18 ఏళ్లలో 30 బదిలీలయ్యాడట. దూకుడుగా వ్యవహరించడంతో పాటు దొంగలు, దోపిడీదారులు, రౌడీ మూకలకు, రాజకీయ గూండాలకు తనదైన శైలిలో అణిచివేస్తూ వచ్చారట. ఈ నేపథ్యంలో కరకుగా మాట్లాడినా, కౌన్సిలింగ్ ఇచ్చినా ఎంతో కొంత బాధితులకు న్యాయం జరిగి పోలీస్ శాఖకు మంచి పేరే తెచ్చాడని చాలామంది చెబుతూ ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో బహిరంగ పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్ వల్ల న్యాయం చేయాల్సిన వాళ్లకు ఈయన దూకుడుతో అన్యాయం జరగడం వంటి ఇబ్బందులు కూడా పడ్డారట. అయితే విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎంతటి వారినైనా నిలబెట్టి కోటింగ్ ఇస్తాడట. ఇంతటి ట్రాక్ రికార్డున్న సీఐ శ్రీరామ్ 40 రోజుల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరుకు 1 టౌన్ సీఐగా బదిలీపై వచ్చారు. ఈయన వచ్చిన నేపథ్యం కూడా ఒక రకమైన ఒత్తిళ్ల మధ్యన రావాల్సి వచ్చిందట. వచ్చిన వెంటనే ఆయన తనదైన మార్కును ప్రొద్దుటూరులో చూపించారు. దీంతో అటు అధికార ప్రతిపక్ష నేతలతో పాటు వారి ఆంతరింగికులు, అనుయాయులకు నిద్ర పట్టలేదట. వెంటనే ప్రతి వ్యూహాలు అమలు చేసి సీఐని బదిలీ చేయించారట. మట్కా, గుట్కా, బెట్టింగ్ మాఫియా, మైనింగ్, స్మగ్లింగ్, అరాచక మాఫియాకు ప్రొద్దుటూరు అడ్డాగా మారిందని ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఒక మాఫియా డెల్లా మారిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ మాఫియా మూకల అంతు చూస్తామని ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ప్రొద్దుటూరులో శాంతి నెలకొల్పుతామని ఇటు స్థానిక నేతలు సైతం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రొద్దుటూరులో జరుగుతోన్న అసాంఘిక కార్యకలాపాలపై ధ్వజమెత్తారు. పోలీస్ శాఖపై దుమ్మెత్తిపోశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన అనుచరులు బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్లతో సహా అధికార పక్షం లీడర్లు కొన్నేళ్లుగా విమర్శిస్తూ వస్తున్నారు. ఇదే రీతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఆయన బావుమరిది బంగారెడ్డిలు కూడా కూటమిపై కౌంటర్ అటాక్ కు దిగారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన అనుచరులు, వారి కౌన్సిలర్లు, ఇతర నాయకులు మట్కా, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ తదితర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్లతో సహా విమర్శిస్తూ వస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులో జరుగుతోన్న అసాంఘిక కార్యక్రమాలు, వైట్ కలర్ నేరాలపై పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్థానిక నేతలు, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇక్కడ జరుగుతోన్న కార్యకలాపాలు ఆగిపోలేదు, కనీసం తగ్గలేదు కూడా. ఈ నేపథ్యంలో పదే పదే వరదరాజుల రెడ్డి, ఇక్కడ పనిచేస్తోన్న డీఎస్పీ భావన, ఇతర పోలీసు అధికారులపైన ఫిర్యాదులు చేశారు. దీంతో ప్రొద్దుటూరుకు ఒక ఐపీఎస్ అధికారితో పాటు 3 కొత్త సీఐలకు పోస్టింగులిచ్చారు. ఈ 3 సీఐలలో ఒకరు శ్రీరామ్. తన 18 ఏళ్ల సర్వీసులో మొట్టమొదటిసారిగా కడప జిల్లా ప్రొద్దుటూరులో లా అండ్ ఆర్డర్ సీఐగా 40 రోజుల క్రితం జాయిన్ అయ్యారు శ్రీరామ్. కానీ అంతలోనే బదిలీ కూడా అయ్యారు. ఆ సీఐని బదిలీ చేయించిన వారి గురించి, వెనక నడిచిన మంత్రాంగం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో కడప జిల్లాలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ లో కొన్ని రోజులు మాత్రమే పనిచేసిన శ్రీరామ్ ఆ తర్వాత మళ్లీ వివేకానందరెడ్డి హత్య కేసు విచారిస్తోన్న సెట్ బృందంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. ఆ సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిల విచారణ సమయంలో దురుసుగా ప్రవర్తించాడట. ఆ కేసులో కీలకంగా ఉన్న నాయకునిపై 3rd డిగ్రీ కూడా ప్రయోగించాడని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాని ప్రతిఫలంగానే కొన్నేళ్లపాటు సరైన పోస్టింగ్ లేక లూప్ లైన్లో కొనసాగాడట. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లాలోని ఆలూరుకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ప్రొద్దుటూరులో మితిమీరిన అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు 40 రోజుల క్రితం 1 టౌన్ స్టేషన్కు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం, అల్లరి మూకలు, అరాచక శక్తులను పిలిచి బహిరంగంగా విచారించడం చేశాడట. సాధారణంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి బలమైన వర్గం ఉంది.
ఆయనకు కుడిభుజంగా ఉండే బావమరిది బంగారెడ్డి, ఇతర బంధువులంతా కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. వీరందరినీ పిలిపించి సీఐ కౌన్సిలింగ్ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది, కానీ సీఐ చర్యల వల్ల కొంతమంది వైసీపీ శ్రేణులు ఇబ్బందులు పడే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇదే క్రమంలో వరదరాజురెడ్డి అనుచరులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సీఐ శ్రీరామ్ని ఆకాశానికి ఎత్తుతూ మీడియా ముందు పొగిడారు. ఈ పొగడ్తల వెనుక ఓ కుతంత్రం ఉందంటూ టీడీపీ నేత మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రాచపల్లి ప్రసాద్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజురెడ్డి దత్తపుత్రుడు అంటూ ఓ నాయకుడిని ఎత్తిచూపుతూ వారంతా నిజాయితీ నిబద్ధత గల సీఐని బదిలీ చేయించేందుకు డ్రామా ఆడుతున్నారని మీడియా సమావేశం పెట్టి విమర్శించారు. ఇదే విషయాన్ని దాదాపు అంగీకరిస్తున్నట్లుగా తాను సీఐను అభినందిస్తే వైసీపీ వారికి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఉన్నతాధికారులకు వరదరాజురెడ్డి ఫిర్యాదు చేసి సీఐని బదిలీ చేయించారని రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టి చెప్పుకొస్తున్నారు. ఇలా ఒక సీఐ బదిలీ అంశం పెద్ద ఎత్తున దుమార రేపింది. నిజాయితీ, నిబద్ధత, శాంతి భద్రత, పరిరక్షణ తదితర మాటలన్నీ ప్రజలకు చెప్పడానికే గాని తాము ఆచరించడానికి ఏమాత్రం కాదని నిరూపిస్తున్నారు అక్కడి ప్రభుత్వంలోని పెద్దలు. ఏదేమైనా ఒక సీఐ పోస్టింగ్ ప్రభుత్వంలోని లోపాభూయిష్ట నిర్ణయాలకు, కుహనా రాజకీయ నాయకుల మనస్తత్వాలకు అద్దం పడుతుందని చెప్పవచ్చు.